మీది పలమనేరు నియోజకవర్గం. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన ఎలా ఉంది? ఫస్ట్ క్లాస్ సూపర్ గా ఉంది. ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తున్నారా? మాక్సిమం చేస్తా ఉంటారు, ఇంకా చేస్తారు. మీ ఏరియా అభివృద్ధి చెందిందా? చేస్తున్నారు, ఎంత ఉంది. మెయిన్ ఏమంటే అప్పుడు ఆ పుణ్యాత్ముడు చేసిన భూములు తగరాలు కొన్ని ఉన్నాయి. ఈయన కూడా మా రెవెన్యూ డిపార్ట్మెంట్ అవి కొంచెం కొంచెం రెడీ అవుతా ఉన్నాయి. ఫస్ట్ క్లాస్ గా కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? నెరవేరుస్తుండే సార్. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, కూటమి ప్రభుత్వ పాలన బాగుందా? జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందంటే ఈ మహిళల్ని మన భారతదేశంలో ఎవరైనా ఈ మారి తిట్టిస్తారా? పచ్చిబూతులు తిట్టిస్తారు. ఆయనే ప్రోత్సహిస్తా ఉన్నాడు అంటే ఇంక ఆయన ఏం బాగుండదు. మావిగన్ అంటా ఉన్నాడు. వాడు ఏమన్నా మనిషా పశువా? ఏం తింటాడు? కడుపు కన్నమా గడ్డ? చెప్పండి. ఓకే, చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? చంద్రబాబు ప్రపంచంలోనే నెంబర్ 1 చంద్రబాబు. ఎడ్యుకేషన్ ఎలా ఉంది ఏపీలో? అంటే కొత్త మోడల్స్ అన్ని తీసుకొస్తున్నారు కదా. బానే ఉంది, మంచిగా హ్యాపీగా బాగుంది. ఇప్పుడు మీకు రీసెంట్ గా ఎడ్యుకేషన్ సంబంధించి ఎంపీసీలో అన్ని కూడా సింగిల్ పేపర్ పెట్టారు కదా, ఆ సిస్టమ్ ఎలా ఉంది? అది బానే ఉంది. ఫస్ట్ 2 పేపర్లు కష్టంగా ఉంటుంది కాబట్టి ఇది అన్ని ఒకేసారి చదివి రాసేకి బాగుంది. సో ఇప్పుడు ఈ మెథడ్ తీసుకోవడం వల్ల మీకు ఎడ్యుకేషన్ సంబంధించి ఈజీగా ఉంది. ఇప్పుడు ఏపీలో ఎడ్యుకేషన్ వ్యవస్థ అంతా బాగానే ఉందా? బాగుంది, అంతా ఓకే, హ్యాపీ అండి. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? బాగుండదు. బాగుంటుందా? బాగుంది. ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? కరెక్ట్ జరిగింది. మీకు పింఛన్లు అన్ని అందుతున్నాయా? వస్తుంది. చంద్రబాబు గారి పాలన బాగుందా, జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా? నీళ్ళు బాగుంది. ఇది బాగుంది. నాయుడు మీ ఏరియాలో ఎటువంటి ఇబ్బందులు లేవుగా? లేదు లేదు. సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? అన్ని సంక్షేమ పథకాలన్నీ అందుతున్నాయా మీకు? ఓకే. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉందండి? మాకంతా బాగానే ఉందండి. మాకంతా మా ఎమ్మెల్యే గారు వస్తున్నారు, మా నాయకులు జయప్రకాష్ నాయుడు గారు, మాకంతా ఏమీ ప్రాబ్లం లేదు. మాకు ఏం కావాలన్నా అది చేస్తా ఉన్నారు. మాకంటే ఏమీ ప్రాబ్లం లేదు. అంటే కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తుందా? నెరవేరుస్తున్నారు. మాకు బాగానే చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా, చంద్రబాబు గారి పాలన బాగుందా? మాకు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. అంటే శాంతి భద్రతల విషయంలో ఎవరి ప్రభుత్వం బాగుందంటారు? మాకు అంటే ఇది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుంది. మా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం బాగుండదు. అన్ని సంక్షేమ పథకాలు అందుతున్నాయా మీకు? అందుతా ఉంది, అన్ని అందుతా ఉంది. అంటే చంద్రబాబు గారి పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారా అయితే మీరు? మేము సంతృప్తిగా ఉన్నాం. ఓకే, ఇప్పుడు మరి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు గారి అధ్యక్షతన కూటమి ప్రభుత్వం పరిపాలన ఎలా ఉందంటే ఏం చెబుతారు మీరు? సూపర్ గా కాన్ఫిడెన్స్ గా చెబుతున్నారు ఏంటి? ఎలా అంటే వాళ్ళు వచ్చి ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ గవర్నమెంట్ వచ్చి అమౌంట్ వేస్తే ఓకే అనుకున్నారు, నెలకి అమౌంట్ పడితే ఓకే అన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చి డెవలప్మెంట్ చూపిస్తా ఉన్నారు. ఇప్పుడు జనాలు ఎలా ఉన్నారంటే మైండ్ సెట్, మాకు అమౌంట్ అనేది ఎందుకు, మాకు డెవలప్మెంట్ చూపించని అంటున్నారు. సో అందుకే డెవలప్మెంట్ బాగుంది దాని కంపేర్ టు ప్రీవియస్ గవర్నమెంట్. న్యూస్ చూస్తూ ఉంటాను, అందరూ చెప్తారు నాకు 3 పిల్లలు 3 పడింది, 4 నంబర్స్ పడింది. ఇప్పుడు చూసారంటే మంత్ స్టార్టింగ్ లోనే పింఛన్ ఎత్తుకొచ్చిస్తా ఉన్నారు 4,000. అన్నా క్యాంటీన్స్ ఉంది, అన్నా క్యాంటీన్స్ అనేది బాగా పోతా ఉంది. అండ్ రోడ్స్ కూడా బాగా చేస్తా ఉన్నారు, మొత్తం అన్ని పోతా ఉంది. ఎస్పెషల్లీ ఒక యువతగా మీరు చెప్పండి, అంటే రాయలసీమకి సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టిందంటారా? ఎలా ఉంది రాయలసీమకి సంబంధించి ప్రభుత్వం పాటిస్తున్న విధానాలు? సార్ ఇప్పుడే వాళ్ళు జస్ట్ 2 years అవుతా ఉంది సార్. వీ కెనాట్ క్వశ్చన్ దెమ్ మెయిన్ థింగ్ ఇప్పుడు చూసారంటే వీఆర్ గెటింగ్ సో గూగుల్ కంపెనీ వచ్చింది, ఎన్ఫీల్డ్ కంపెనీ వచ్చింది, మల్టిపుల్ కంపెనీస్ వస్తూ ఉంది. మనం ఎత్తిన వాళ్ళు క్వశ్చన్ చేయకూడదు సార్. బిఫోర్ క్వశ్చనింగ్ అస్ మేక్ షూర్ మనం ఏం చేసాము అదని చూసుకొని మనం క్వశ్చన్ చేయాలి. నా ప్రకారం ఏమంటే కొంచెం టైం ఇవ్వాలి వాళ్ళకి కూడా. సో గూగుల్ కంపెనీ వచ్చింది, సో వాళ్ళు కూడా కొంచెం టైం ఇవ్వాలా. వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు డిఎస్సి కూడా పడింది, ఎక్కువ మందికి జాబ్స్ కూడా వచ్చింది, అదన్నీ చూడాలి కదా. ఇంకొక 2 years పోవాలి. ఎస్పెషల్లీ రాయలసీమకి సంబంధించి గత ప్రభుత్వం ఎక్కువ దృష్టి పెట్టింది, డెవలప్ చేసిందా? ఇప్పుడు ప్రభుత్వం దృష్టి పెట్టి డెవలప్ చేస్తుందా? సార్ నేను సింపుల్గా మీకు చెప్పాలంటే రాయలసీమ గురించి లాస్ట్ టైం మనకి ఎంత వచ్చింది ఓటింగ్ పర్సెంటేజ్, ఈసారి ఎంత ఓటింగ్ పర్సెంటేజ్ వచ్చిందంటే మీరే అర్థం చేసుకోవచ్చు ఎవరు బాగా చేశారు. ఐ డు నాట్ వాంట్ టు గివ్ ఎనీ కమిట్మెంట్ ఆన్ ఎవరు బాగా చేశారు బాగా చేయలేదని. అంటే ఇప్పుడు ఓటింగ్ అయితే వచ్చింది, బట్ మరి ఇప్పుడు ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చింది, ప్రజలు గెలిపించుకున్నారు మరి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారిని. మరి ఆయన గెలిపించినందుకు ఆయన దానికి తగ్గట్టుగానే పరిపాలన రాయలసీమలో చేస్తున్నాడా? అంటే పింఛన్స్ రోడ్లు కూడా వేస్తా ఉన్నారు,
అని ఏమంటే రాయలసీమలో మెయిన్ థింగ్ వచ్చి కంపెనీస్ పడేయలేదు. పూర్తిగా స్టీల్ ప్లాంట్ కావచ్చు, కడపలో ఉక్కు పరిశ్రమ, అదేవిధంగా తిరుపతికి బుల్లెట్ కంపెనీ, మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ సంబంధించి అన్నీ చేస్తున్నారు కదా, అన్నీ జరుగుతున్నాయా లేదంటారా? అవుతుంది కదా సార్. సార్ ఇప్పుడే స్టార్ట్ చేస్తారు కదా, ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు దెమ్ టు డూ ఆన్ దట్. యా. అయితే మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇప్పుడు వీటన్నిటికి సంబంధించి గత ప్రభుత్వానికి ఇప్పటికీ పోలిక ఏమైనా ఉందా? అండ్ ఈ గవర్నమెంట్ వచ్చి బట్ దే ఆర్ గోయింగ్ టు డెవలప్ మోర్. చివరిగా ఒక రాయలసీమ ప్రాంత యువతగా చెప్పండి, రాష్ట్ర రాజధానిగా అమరావతి కావాలా, మావిగన్ కావాలా? అమరావతి ఇస్ అవర్ మెయిన్ థింగ్ సార్. వీ కెనాట్ లీవ్ అమరావతి. నేను ఒక్కటి సింపుల్గా చెప్తాను సార్. 2014 నుంచి 2019 అమరావతి ఉండింది. వైఎస్ సార్ వచ్చారు, జగన్ సారు, అది అట్టే కంటిన్యూ చేస్తుంటే ఈ టైంకి 90% అయిపోయి ఉంటుంది. ఇప్పుడు ఆయన మళ్ళీ మావిగన్ అంటున్నాడు కదా, దాని గురించి ఏమంటాం? మావిగన్ అసలుకి విన్నారా? మావిగన్ పేరు అసలు విన్నాను నేను. నేను చూస్తాను లైక్ అమరావతి కావాలంటే లైక్ టీడీపీ కొట్టేయండి, మావిగన్ కావాలంటే ఇది కొట్టండి అని. మేము ఎమోషనల్ గా మేము ఫిక్స్ అయిపోయినాం, అమరావతిదా మా క్యాపిటల్ అని. 2 ఏళ్ల కూటమి ప్రభుత్వ పాలన ఎలా ఉంది? 2 ఏళ్ళ ప్రభుత్వంలో ఏం ఇబ్బంది, వాళ్ళకి ఇబ్బంది లేదు, మనకి ఇబ్బంది లేదు. కానీ అప్పుడు కానీ ఇప్పుడు బాగుంది. ఇప్పుడు ఏమేమి పథకాలు అందుతున్నాయి మీకు? అన్ని పథకాలు అంతా ఉన్నాయి. ప్రభుత్వ పథకాలు అన్ని అందుతున్నాయా? అన్ని అంతా ఉన్నాయి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుకుంటుందా? చేస్తూ ఉన్నారు, కానీ ఓపిక నిదానంగా చేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా లేకపోతే చంద్రబాబు గారి పాలన బాగుందా? చంద్రబాబు నాయుడు బాగుంది. రోడ్లు, దారులు, ఇండ్లు, మొత్తానికి దారులు వార్తు కైగాడి దారి లేకుండా కూడా దారులు బాగున్నాయి. మరి కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలన ఎలా ఉంది పెద్దయినా? ఫస్ట్ క్లాస్ మా కంప్లైంట్లు పోతాను ఆఫీస్కి. ఓకే. సంక్షేమ పథకాలు అన్ని అందుతున్నాయా? అంతా మీ ప్రాంతంలో అభివృద్ధి ఎలా ఉంది? బాగుంది. అభివృద్ధి ఫుల్. బిల్డింగ్లు, ఈ స్కూల్ బిల్డింగ్లు ఇవి బాగా నడుస్తుంది. సిమెంట్ రోడ్లు. ఊర్లో ఎలా ఉంది పరిస్థితి? ఊర్లో బాగుంది. సంక్షేమ పథకాలు అన్ని బాగానే అందుతున్నాయి. అయితే మీకు పెన్షన్లు అన్ని వస్తున్నాయా? వస్తుంది. ఎంత వస్తుంది పెద్ద పెన్షన్? పెన్షన్ మా కొడుకు 6,000, నాకు 4,000, 10,000 వస్తుంది. మీ ఇంటి మొత్తానికి 10,000 పెన్షన్ రూపంలో వస్తుంది. ఎలా అనిపిస్తుంది? పెన్షన్ రూపంతో 10,000 వస్తుంది. భూములది అది వస్తుంది. అది మొన్న కూడా 7,000 వచ్చా. నిన్న కాదు మొన్న. జగన్మోహన్ రెడ్డి పాలన బాగుందా చంద్రబాబు గారి పాలన బాగుందా? జగన్బాబు పాలన ఏమి లేదు. జగన్మోహన్ రెడ్డి పాలనలో అసలు ఈ ఏరియా అభివృద్ధి చెందలేదా? అభివృద్ధి ఏమి లే. దుడ్లు ఇస్తా ఉండే పిల్లలకి పాడు, అంతేగాని మిగతా అభివృద్ధి ఏమి లేదు. ఓకే. ఇప్పుడైతే అభివృద్ధి ఉందా? అభివృద్ధి, పిల్లలకు ఉద్యోగాలు కూడా వస్తా ఉన్నాయి. తనకు ఒక చదువుకున్న వ్యక్తి చెప్పండి, రాయలసీమకు సంబంధించి ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పరిపాలన ఏ విధంగా ఉంది? నాకైతే చాలా బాగుంది. మా ఊరికి చాలా రోడ్స్ వచ్చినాయి. ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ కూడా ఓపెన్ చేసినారు రీసెంట్గా మాది కడపకి. ఎంత 156 crores ఎంతనో పెట్టి ఓపెన్ చేసినారు. అంతా బాగానే ఉంది మాకైతే. అంటే ఇప్పుడు కంపెనీలు పెట్టుబడులు బాగా తీసుకొస్తున్నాం, బాగా అభివృద్ధి చేస్తున్నాం అని చెప్పేసి ఒక పక్క ప్రభుత్వం చెబుతోంది. వాస్తవానికి అవన్నీ వస్తున్నాయా? మాకైతే వస్తున్నాయి. మేమైతే బ్లెస్డే మామూలుగా అయితే ఈ గవర్నమెంట్ వల్ల. మా మాధవి రెడ్డి అయితే బాగానే చేస్తుంది. అంటే ఇప్పుడు గతంలో ఎలా ఉండే పరిస్థితులు ఇప్పుడు ఎలా మారాయి అంటే మీరు చెప్పిన విధంగా? గతంలో ఉండేదానికన్నా ఇప్పుడు చాలా బాగుంది అనమాట. అంటే ప్రధానంగా మీరు గమనించిన మార్పు ఏంటి, చేంజెస్ ఇంతకు ముందుకి ఇప్పటికి? చేంజెస్ ఏమంటే రోడ్స్, నేరో రోడ్స్ ఉన్నాయి, దాన్ని వైట్ చేసినారు. దాని తర్వాత కొన్ని ఏరియాలు ఇట్లా గంజా కొట్టి అట్లా తిరుగుతా ఉన్నారు. అవన్నీ ఇప్పుడు సార్ట్అవుట్ చేస్తున్నారు. మా ఎస్పీ కూడా బాగా పనిచేస్తున్నారు. దానివల్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. గంజాయి బ్యాచ్ పట్ల పోలీస్ వ్యవస్థ కూడా బాగానే పనిచేస్తుంది. అంటే ఇంతకుముందు ఎవరు పట్టించుకోవాలి కదా పోలీసులు కానీ వీళ్ళు ఎవరు కూడా, కానీ అంతగా లేదు. ఇప్పుడు పర్లేదు, ఇప్పుడు బాగుంది. ఇప్పుడు యువతకి సంబంధించి మెయిన్ కావాల్సింది ఉపాధి, అంటే పక్క ఊర్లకు వెళ్లకుండా. అది ఆల్రెడీ డిక్సన్ కంపెనీ అని ఉంది. అది దాని తర్వాత ఇంకా 2-3 కంపెనీస్ ఉన్నాయి అక్కడే. మా ఏ ప్రాంతం? కొప్పర్తి ఆ రీజన్ లో ఉన్నాయి. అక్కడ దానివల్ల చాలా మందికి ఉపాధి దొరుకుతుంది. ఇప్పుడు ఇంకా స్టీల్ ఫ్యాక్టరీ వస్తే ఒక ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఒక 20,000-30,000 మెంబర్స్కి ఉపాధి దొరుకుతుంది. దాని చుట్టుపక్కల షాప్స్ పెట్టుకునే అట్లా ఇట్లా అంతా. మరి సంక్షేమ పథకాల గురించి ఏం చూస్తావు? సంక్షేమ పథకాలు అయితే మాకైతే వచ్చినాయి అబ్బా. అంటే
సిలిండర్స్ వచ్చింది. దీపం పథకం. దీపం పథకం వచ్చింది. మా మమ్మీ కూడా ఇక్కడికి మేము చిత్తూరుకి వచ్చాం కదా ఇప్పుడు, మా మమ్మీ ఫ్రీగానే వచ్చింది బస్సులో అయితే వితౌట్ టికెట్. ఇంకోటి వచ్చేసి జాబ్స్ వదులుతామన్నారు మాకి, గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా జాబ్స్ వదులుతామన్నారు. హాస్పిటల్లో ప్రభుత్వ వైద్యులు వైద్యశాలలో జాబ్స్ వదులుతామన్నారు. ఇంకా అట్లా అంటే రాయలసీమలో హాస్పిటల్ వ్యవస్థ ఎలా ఉందంటే ఇప్పుడు మెడికల్ సంబంధించి కావచ్చు, మెడిసిన్ అయితే బాగుంది. మా రిమ్స్ అయితే హైలైట్ ఉంది. అంటే నేను చదివినా కాబట్టి చెప్తున్నా. మా డిపార్ట్మెంట్స్ అన్ని చాలా క్లీన్ గా ఉంటాయి, బాగుంటాయి. చివరిగా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, చంద్రబాబు నాయుడు గారు, ఇద్దరు కూడా రాయలసీమకు చెందినటువంటి వ్యక్తులే. వీళ్ళిద్దరిలో ఏ ముఖ్యమంత్రి రాయలసీమకి ఎక్కువ అభివృద్ధి చేశారు, లేకపోతే రాయలసీమను ఎక్కువ పట్టించుకునేవారంటే నువ్వేం చెబుతావు? కానీ అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ ఉంది.